ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సాయంత్రం పూట భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. చక్కగా పొద్దున 25వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నామండి. దాని ద్వారా ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మనకు ఆత్మ జ్ఞానం కలిగిన వాడు ఆత్మ గురించి తెలుసుకుంటాడు. మరి అయితే కణంలోనూ మరణంలోనూ ఉత్సవంలోనూ ఎవరి మనసు కలతపడదో వాళ్ళే పూర్ణ జ్ఞానులైతారు. అంటే ఏది ఎలా జరిగినా కూడా దుఃఖించని వాళ్ళే జ్ఞానవంతులైతారు. మరి ఆత్మ నిత్యము సర్వగతము, అట్టి ఆత్మకు నాశనము లేదు. నాశము లేని దానికోసము దుఃఖించడము అవసరం లేదు అని నీ ఇష్టమైనా కానీ నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినావు. ఇక్కడ వీళ్ళేదో చనిపోతున్నారు అని బాధపడుతున్నావని నీకోసం ఇవన్నీ చెప్తున్నా. నీకు బుద్ధి బాగాలేదనుకో, బుద్ధి సరి చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానాన్ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని చెప్పి, ఇంకా సరే ఒకవేళ ఆత్మ నిత్యము సర్వగతము ఇట్లా అనుకుంటే నువ్వు ఒకవేళ ఇట్లా కూడా అనుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు మనం చెప్పింది అంత కరెక్ట్ అనుకోరు కదా, ఒకవేళ ఇట్లా కూడా కావచ్చు కదా అని అడిగేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు అథ చైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అంటే అథ అంటే ఒకవేళ అని మొదలుపెట్టిండు. అర్జున, ఆత్మ ఎప్పుడూ పుడుతూ ఉంటుందని ఎప్పుడూ చస్తూ ఉంటుందని భావిస్తున్నావా? మనలాగానే కొంతమంది అంటారు కదా, అట్లా ఎట్లుంటుంది, కనబడకుండా ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఆత్మలు ఉన్నాయా లేవా అని ఇప్పుడు ఎంతోమంది చర్చలు వేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఆత్మలు ఉన్నాయి, కనబడుతున్నాయి, మాట్లాడుతున్నామని చెప్తారు. కొంతమంది ఏమో ఆత్మలు లేవు, ఏం లేవు అంటారు. మళ్ళీ జన్మలు లేవు, ఏం లేవు అంటారు. స్వర్గం లేదు, నరకం లేదు అంటారు. ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా. ఒకవేళ నువ్వు కూడా అట్లా అనుకుంటున్నావేమో. చైనం నిత్యజాతం నిత్యం అంటే రోజు పుడుతుంది, రోజు చస్తుంది, ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు చస్తుంది అని భావిస్తున్నావా నువ్వు? ఒకవేళ అట్లా భావించినా కూడా నువ్వు దుఃఖించే అవసరం ఏముంది? పుట్టడం చావడం కామన్ అయినప్పుడు నువ్వు ధర్మంగా యుద్ధం చేయడానికి వచ్చినావు, చంపితే నువ్వు ఎందుకు బాధపడాలి? మరి బాధపడే అవసరం లేదు కదా. ఇది దుఃఖ కారణం కాదు కదా మరి అని ఈ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడనమాట. అంటే లౌకికుల స్థాయి నుండి ప్రారంభించిండు దీన్ని. మామూలుగా సామాన్యులుగా ఒక స్థాయి కిందికి దిగి మరి బోధిస్తున్నాడు. ఎందుకు అంటే నీలాంటి వాళ్ళు ఉంటారు కదా, బుద్ధి లేని వాళ్ళు. మహాబాహో అంటున్నాడు. ఇంకా ఎందుకు? నీకు బాగా బలం ఉంది, ఆ బలం ఒక్కటే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. బుద్ధి లేని వాళ్లకు బాధలు ఉంటాయి. బుద్ధి లేని వాళ్ళకి ఏమవుతాయి? దుఃఖాలు ఏర్పడతాయి. మంచి బుద్ధి లేదనుకో వాళ్ళకి ఎప్పుడు దుఃఖము, ఏడుపు, మందిని చూసి ఏడుపు, ఇవే ఉంటాయి వాళ్ళకు పొద్దున్న దాకా. కాబట్టి ఆ బుద్ధిలోని బాధలు తొలగాలంటే జ్ఞానం కావాలి. బుద్ధి బలం ఉంటే బాహుబలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి అర్జున. మరి ఇది నీ కోసమే ఈ మాట కూడా చెప్తూ ఉన్నా. ఒకవేళ నువ్వు ఆత్మలు నిత్యం పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి అని భావిస్తున్నా, ఒకవేళ నువ్వు కూడా ఆ విధంగా అనుకుంటూ ఉన్నా కూడా నువ్వు తొందరపడి చావు విషయంలో ఏడవకుండా ఉండాలి. అది నేను చెప్పేది. నువ్వు వాళ్ళు చచ్చిపోతారేమో అని ఏడుస్తున్నావు కదా,
ఆ ఏడుపు మానేసేయి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటే తన స్థాయికి దిగి, ఎందుకంటే ఆయనకు అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, కొంత చెప్తే ఎదుటి వాళ్ళు వినరనుకోండి పిల్లలు, అప్పుడు వాళ్ళ స్థాయికి పోయి అవునరా కరెక్టే నువ్వు చెప్పింది అని మొదలుపెట్టి వాడిని బుదిగరించి వాడి మాటే కరెక్ట్ అని కొంతసేపు వాడిని దాన్ని డైవర్ట్ చేస్తాం. అట్లా ఒక చిన్న పిల్లవాడిలాగా ఈయన మూర్ఖత్వంతో పుట్టుక చావు ఉన్నది కాబట్టి వీళ్ళు చేస్తారు అంటున్నాడు అని ఆ భగవంతుడు అంత గొప్పగా ఆత్మ గురించి చెప్పినా కూడా అర్జునుడిలో ఎటువంటి మార్పు రాకపోయే వరకు ఏమంటున్నాడు, కావచ్చు నువ్వు కూడా అట్లా అనుకుంటున్నావేమో పుడతారు చస్తారు అని. ఒకవేళ పుట్టినా చచ్చినా కూడా నువ్వు దుఃఖపడాల్సిన అవసరం ఏముంది, అది కామనే కదా, ఎవరైనా పుడతారు ఎవరైనా చేస్తారు. మరి పుట్టినప్పుడు సంతోషిస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు కూడా సంతోషించాలి కదా. పుట్టినప్పుడేమో అంతగానము సంతోషపడతారు, మరి పోయినప్పుడు ఎందుకు ఏడవడము, ఏడవాల్సిన అవసరం లేదు కదా. మరి ఎప్పుడు పుడుతూ ఉంటే ఎప్పుడు చస్తూ ఉంటే దుఃఖించే అవసరం ఏముంటుంది అర్జున? దుఃఖించి సాధించేది కూడా ఏముంది? నువ్వు నీ ధర్మం నిర్వర్తించాలి అన్నప్పుడు ఇలా దుఃఖిస్తూ ఉన్నావు. మరి ఒకవేళ నువ్వు చెప్పింది సరైంది అయినా కూడా నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు అని ఈ శ్లోకం ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. ఇలాంటి వాదాలు అనుసరించి చూసినా కూడా దుఃఖానికి హేతువు ఏం కనిపిస్తలేదు. ఒకవేళ నువ్వన్నట్టు పుడతాము చస్తాము అన్నా కూడా మనము దేహంతో కలిసి పుట్టడం అనేది ఉంటుందా? ఇప్పుడు ఒకళ్ళు పుట్టారు, వాళ్ళు కొంతకాలానికి మరణిస్తారు. వాళ్ళు ఎప్పుడు మరణిస్తారో వాళ్ళ టైము వాళ్ళది ఏంటిదో ఉంటుంది. చచ్చేదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంది కదా. మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు. పుట్టేదే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంది, చచ్చేదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంది అన్నప్పుడు పుట్టడము చావడం అనేది కామన్ అయిపోతుంది కదా. దానికి రోజు జరిగేదానికి మనం ఎందుకు దుఃఖిస్తాం చెప్పండి? నిత్యచేటోడికి ఎవడేడుస్తాడు అంటారు. ఇది సామెత అందుకే పుట్టింది. మరి ఇట్లాంటి వాళ్ళకి అంటారు కదా, నిత్యచేటోడికి ఏడ్చేటోడు ఎవడు? రోజు పుడితే రోజు చేస్తే ఎవరు ఏడుస్తారు, ఎవరు నవ్వుతారు? కాబట్టి దేహం పుడితే ఆత్మ పుడుతుంది, దేహం చేస్తే ఆత్మ చేస్తుంది అనుకున్నా కూడా, అది మారుతూ ఉంటుంది అనుకున్నా కూడా నువ్వు దుఃఖించాల్సిన అవసరమే లేదు కదా. మరి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇప్పుడు అందరూ పుడతారు, అందరూ చేస్తారు. మనం కూడా పుట్టినా మనం కూడా చచ్చిపోతాం కదా. వాళ్ళు కూడా పుట్టారు, వాళ్ళు కూడా చేస్తారు. ఎప్పుడో ఒకరోజు చావాల్సిందే కదా. మరి ఇంత దానికి నువ్వు బాహుబలం ఇంత ఉంది కానీ ఏం లాభం? నీ బుద్ధి బలం పెంచుకో. నీ కోసమే ఇప్పుడు నీ మాటకు చెప్తున్నా నేను. కనీసం ఇప్పుడన్నా అర్థం చేసుకో అర్జున. ఆత్మ నిత్యజాతం నిత్యమృతం అనుకుంటున్నావా? అనుకో, పర్వాలేదు. కానీ నువ్వు దుఃఖించి సాధించేదేముంది? అది చావకుండా ఆపగలుగుతావా? నువ్వు చంపవు, కరెక్టే. ఇప్పుడు నువ్వు చంపకుండా ఉన్నంత మాత్రాన ఇప్పుడు అది పుట్టిన తర్వాత చావాలి కదా. ఏదో ఒకరోజు వస్తుంది కదా. మరి ఏదో ఒకరోజు వచ్చేదానికి నువ్వు చస్తుంది అని నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవడంలో అర్థమే లేదు. ఒకవేళ నీ మాటనే అనుకున్నా, నీ మాట ప్రకారమే మనము లౌకికులు చెప్పే మాట పుట్టడము చావడము అనుకున్నా, ఆత్మజ్ఞానం లేకున్నా కూడా ఇది చిన్న విషయం కదా. జరిగేది జరుగుతూనే ఉంటుంది.
పుట్టేటోళ్ళు పుడుతూ ఉంటారు, పోయేటోళ్ళు పోతూ ఉంటారు. నువ్విప్పుడు కొట్టకుంటే మాత్రం వీళ్ళు పోకుండా ఎల్లకాలం ఉంటారు అనుకుంటున్నావా? కాదు కదా. మరి నువ్వెందుకు ఈ ఏడుపు, నువ్వు ఈ దుఃఖం ఎందుకు, ఏడ్చుడు ఎందుకు ఏడుస్తున్నావు అర్జున? ఇది సరి అయినది కాదు, నీకు తగనిది, దుఃఖించుటకు సరి అయిన కారణం కాదు. నువ్వు పుట్టింది చస్తుంది అని తెలిసి కూడా మళ్ళీ నువ్వు దుఃఖిస్తున్నావు అంటే ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. నీ దుఃఖానికి కారణము చావడము అన్నప్పుడు అది అసలే కరెక్ట్ కాదు. నీ దుఃఖ కారణం ఏంటి అసలు? ఇది కాకుంటే మరేమిటి, ఏముంది ఇంకా? బతుకులో ఆడుకోవడం ఎవరికి శ్రేయస్కరం కాదు, బతుకుతోని ఆటలాడడం కాదు, ఇదొక మాయ. ఇప్పుడు ఎవరెవరు ఏడుస్తూ ఉంటారు, కొంతమంది కావాలని ఏడుస్తూ ఉంటారు ఎప్పటికీ. వాళ్ళకు ఉన్నా ఏడుస్తారు, లేకున్నా ఏడుస్తారు. వాళ్ళకు ఉంటే అది మంచిగా ఉంది, తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, వంక టింకర్లు పెట్టు ఏడుస్తారు. వాళ్ళకు లేకుంటే మందికి ఉన్నది అని ఏడుస్తారు. అంటే ఏడవడమే వాళ్ళ పని. నీది చూస్తుంటే ఇంతసేపేమో రాజ్యం వాళ్ళు ఇస్తలేరు అని ఏడ్చినావు వాళ్ళ మీద. యుద్ధం చేసి నాకు బాగా బలం ఉంది, నేను మహాబాహువులు ఉన్నాయి, నేను పెద్ద యుద్ధం చేసి గెలిచి మా రాజ్యమే తీసుకుంటాము అన్నావు. అట్లా ఏడ్చావు యుద్ధము యుద్ధము అని. యుద్ధం సరే చెయ్యిరా అని ఇక్కడ నించోబెడితేనేమో ఇప్పుడు యుద్ధం చేయను, వాళ్ళందరినీ చంపాల్సి వస్తుంది అని ఏడుస్తున్నావు. అంటే ప్రతిదానికి ఏడిపోయినా, ఏడవాల్సిన దానికి ఏడవాలి కానీ అన్నిటికీ ఏడుస్తున్నావు. ఏమిటయ్యా అర్జున, నువ్వు దీనికోసం ఏడ్చే అవసరమే లేదు కదా. నువ్వు చక్కగా యుద్ధం చేద్దామని వచ్చినావు, యుద్ధం చెయ్యి. అంతేగాని చనిపోయే వాళ్ళ గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు వీళ్ళని చంపి యుద్ధంలో గెలిచి నువ్వు రాజ్యం సొంతం చేసుకోవడానికే కదా నువ్వు వచ్చినావు. వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని వదిలేసి మళ్ళీ యుద్ధం చేయడానికి ఏడుస్తున్నావు. అప్పుడు యుద్ధం చేస్తా అని ఏడ్చినావు, ఇప్పుడు యుద్ధం చెయ్య అని ఏడుస్తున్నావు. అంటే ఏడుపుకు కారణం ఉందా సరైనది? నువ్వు ఆలోచించు అర్జున. నువ్వు చెప్పేది సమంజసంగా లేదు నీ ఏడుపు అని అనునయిస్తున్నాడు అర్జునుడిని ఈ శ్లోకంలో. ఇదండి 26వ శ్లోకము. మరి 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారో రేపు తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.